డబ్బులు లేదు. ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే ఏమి పట్టించుకునేది లేదు, కూర్చొని నిలుచుకునేది లేదు. మాకు ఎప్పుడు ఎలక్షన్ అన్నారు. ఎలక్షన్ పోయినా అక్కడ పోతే కూడా ఏం పట్టించుకోలేదు. ఎంతసేపు అయినా ఇదోని పోతారు, హెలికాప్టర్లో బాగుంటారు. పేదవాళ్ళు పోయేది అనేసి అంటే హెలికాప్టర్లో బాగుంటారు. సూపర్వైజర్లు ఎట్ట బతికేది మేము? హెలికాప్టర్ మేము తీసేటువంటి మేము ఈడొచ్చి పై చేస్తామా? అట మారంతా మాట్లాడుతున్నా వాళ్ళ మీకు నేల డబ్బులు పడింది కదా, హెలికాప్టర్ తీసుకొని దాటుకోండి. ఎగ్గిత్తులు మాట్లాడతారు, మాపులోనే పని చేస్తారు. ఏం చెప్తారు? కాలేదు, నాకు మాట్లాడటం కాదు, హార్ట్ ప్రాబ్లం. సరే సరే సరే, పోయేదానికి కాదు, వచ్చేదానికి కాదు. సర్వీస్ రోడ్డు వదిలితే మేము ఒప్పుకుంటాం, లేదంటే ఆడనే వస్తాం. ఎన్ని మంది రైతులు చేస్తారని తెలుసు సార్. అన్ని మంది రైతులు ఏడ ఈ రోడ్డు ఏడ నుంచి ప్రాణం చేసినారో ఆడ నుంచి అందరు రైతులకు ఇబ్బంది. పక్క ఆ పక్క దాటుకునే లేదు సార్. ఒక నాటికి 1000 సార్లు ఇక్కడి నుంచి పచ్చటి పొలాల పైన రోడ్డు పోతా ఉంది. ఈ పచ్చటి పొలాలు వదిలిపెట్టడానికి రైతులు సిద్ధంగా లేరు. అయితే హైవే పోతుంది కాబట్టి మనకి మైందని చెప్పేసి ఆ రోజు అందరూ వద్దన్నా కూడా నేనే స్వయంగా అందరితో మాట్లాడి రోడ్డు పోనీయండియా, ఉపయోగపడుతుంది చెప్పేసి అని చెప్పేవాడిని. నాది కూడా పోయింది భూమి. అయితే దానికి 5 లక్షల పైన ఏమని చెప్పేసి అని గతంలో ఉన్నటువంటి రేణుకారెడ్డి బెదిరించి సంతగా పెట్టుకుని ప్రయత్నించింది. అప్పుడు తెలిసి మళ్ళీ ఈ రోడ్డు మొత్తం చిత్తూరు నుంచి తచ్చూరు దాకా రోడ్డు బ్యాన్ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే అప్పుడు 17 లక్షల దాకా వచ్చింది. పని వచ్చింది కదా, ఇంకా ఎక్కువ రావాలంటే కూడా వచ్చింది చాలు అని చెప్పి. కానీ రోడ్డు వచ్చిన తర్వాత దీనికి సర్వీస్ రోడ్డు వేస్తున్నారు. ఆ సర్వీస్ రోడ్డు వేస్తే దానికి అటువైపు కాంపౌండ్ కడుతున్నారు. అది 5 అడుగుల ఎత్తు స్ట్రాంగ్గా పునరు చేస్తున్నారు. అది అంత అవసరం లేదు. అందులో సర్వీస్ రోడ్డు కానీ కాకపోతే గోడ కడితే రైతులు వాళ్ళ పొలాలకు పోలేరు. మరి వాళ్ళ పొలాలకు రైతులు పోలేకపోతే నష్టం వస్తుంది. ఒకళ్ళు వరి వేసుకుంటారు, ఒకళ్ళు వెరసెలిగి వేసుకుంటారు, ఇంకొకటి కందులు వేసుకుంటారు. మరి ఒక్క చేనులు పోవడం సాధ్యం కాదు. మరి ట్రాక్టర్ పోలేదు, వ్యవసాయం సంబంధించినటువంటి మడకలు పోలేవు, మన పైరు పడి తెచ్చుకోవడానికి వీలు కాదు. అసలు మనుషులే పోలేరు. అన్నప్పుడు మన పొలాల్లోకి మనల్ని పోలేకుండా చేసేటువంటి మనల్ని ఉరేసేటువంటి పద్ధతుల్లో వస్తున్నప్పుడు మనకి భూమిని చేయాలని చెప్పేసి సమస్య వచ్చింది. అందువల్ల ఈ పక్క ఆ పక్క సర్వీస్ రోడ్డుకు అటువైపు కాంపౌండ్ కట్టడానికి వీల్లేదు. సర్వీస్ రోడ్డు ఉండలేయండి, దీనికి ప్రొటెక్షన్ ఈ పక్క రక్షణ కోసం వాళ్ళు కట్టుకోండి. అంతేగాని సర్వీస్ రోడ్డుకి అటువైపు కాంపౌండ్ కడితే రైతులు వాళ్ళ భూమికి వాళ్ళ భూమి వ్యవసాయం చేసుకోలేరు. రైతు అదే వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఊరేసేట లెక్క, భూమి ఉండి ఊరేసుకుని తెసేట లెక్క. దాన్ని మేము అంగీకరించమని చెప్పేసి అని తెలియజేస్తాం. దాదాపుగా 3-4 నెలలుగా ఉత్తరాలు ఎంపీల ద్వారా మంత్రుల ద్వారా పంపించాం. అది దున్నపోతు మీద చిరుగుపడేట్టుగా ఉంది. ఇంకా లాభం లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తా స్టేట్మెంట్ ఇచ్చాం. ఈరోజు వంట వార్పు కోసం పిలిపించాం. పొద్దునే ఎంపీ ఫోన్ చేశాడు, నేను చండీగఢ్లో ఉన్నాను, ఎల్లుండికి వస్తాను అన్నాడు. మాట్లాడదామని చెప్పాం. ఇప్పుడు కలెక్టర్ ఫోన్ చేశాడు. కలెక్టర్ ఫోన్ చేసి మేము అన్నీ ఏర్పాటు చేస్తాం సార్ అన్నాడు. అట్ట కాదు, మీరు స్వయంగా చూడండి, స్వయంగా చూసి ఏది సాధ్యం చెప్పండి, అంతేగాని మీరు గోడ కట్టుకుంటే మేము ఒప్పుకోమంటే రేపు గ్రీవెన్స్ డే కాబట్టి నేను ఎల్లుండికి వస్తానన్నాడు. ఎంపీ కూడా ఎల్లుండికి రావచ్చు.
వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎల్లుండికి నేను కూడా నా ప్రోగ్రాం వాయిదా వేసుకొని ఇక్కడ ఉంటా. ఉండి కలెక్టర్ వస్తే కలెక్టర్ని తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాం. చూపించి మనకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో దాన్ని మేము బైపాస్ వద్దని చెప్పడం లేదు, హైవే వద్దని చెప్పడం లేదు. రైతులకి మా భూములకి మేము పోవడానికి అవకాశం కావాలని అడుగుతున్నాం అంతే. అంతేగాని ఇసుక ఎత్తుకుపోతాము, మైన్స్ ఎత్తుకుపోతాము, మట్టి దొంగిలిస్తామని మనం చెప్పలేదు కదా. అలాంటప్పుడు మన సమస్య పరిష్కారం కావాలి. అప్పుడు దాకా ఈ రోడ్డు పనులు ఏం పంచడానికి వీల్లేదు. ఆ ఒక చేంజ్ చేసి ఎవరి దాకా సర్వీస్ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఏ పనులు చేయడానికి వీల్లేదు. ఏడికన్నా గ్రామస్తులు పోయి ఆపేసేయండి. ఇప్పుడు ఆపేషన్ జరిగింది. మళ్ళా కలెక్టరు ఎంపీను ఎవరినో వచ్చి మనతో మాట్లాడి ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తేనే పనులు జరగనిస్తాము. అప్పుడు దాకా పనులు జరగనియమని చెప్పేసి చెప్తున్నాం. మీరు కూడా అదే వాళ్ళు దౌర్జన్యం చేస్తారు, వీళ్ళు దౌర్జన్యం చేస్తారంటే ఎక్కడి నుంచో వచ్చాడు మేము దౌర్జన్యం అంటే మనం ఊరోళ్ళము, వీళ్ళు పుట్టినోళ్ళము, వీళ్ళు పెరిగినోళ్ళము మనం దాడి చేస్తారా? దాడి చేసి రోడ్డు కడతారా? అదేం కాదు. ఒక్కడే సరే మీరు 10 మంది లెక్క వేసుకోండి. ఊరికి ఒక 10 మంది మోటార్ సైకిల్ పెట్టుకోండి, మోటార్ సైకిల్ పెట్టుకోండి, తిరగండి. రాత్రిలో ఒక 2 మాటలు ఎక్కడ చేస్తామంటే ఫోన్ చేయండి, అంతా వచ్చేస్తాం. నేను ఈడే ఉంటాను. అందువల్ల రాత్రుల్లో పగుల్లో మన వాళ్ళు కాపలా కాస్తా. అందులో ఈ టెంట్ ఉంటే ఉండని, కానీ అటు ఇటు తిరగడానికి ఉపయోగపడే పత్రం పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టుకుని తిరిగితే ఎక్కడ పని చేస్తున్నాడు పోయి ఆపేయండి. వాడు మీ మీద దౌర్జన్యం చేస్తుంటే ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాం. 10 నిమిషాలు వచ్చేస్తాం. అందులో నేను భయపడక్కల్లా. మీరు ఒక్కళ్ళు ఉన్నా, వాళ్ళు 10 మంది ఉన్నా మీ జోలికి వాళ్ళు రారు. మన స్థానికులు మన జోలికి ఎంత వస్తున్న వాళ్ళు, అందులో మనం భయపడాల్సిన పని లేదు. అప్పుడు దాకా శాంతియుతంగా ఆందోళన చేద్దాం. ఇక్కడ కూర్చోండి, వండుకోండి, తినండి, అడుకోండి. ఇక్కడే ఓపుకుండే రాత్రి కూడా ఇక్కడ ఉండండి. కానీ ప్రతి ఊరికి 5 మంది మాత్రం 5-10 మంది బయలుదేరి రాత్రి బాగుండి మోటార్ సైకిల్ తిరగాలి. తిరిగి మనం కాపాడుకోవాలా. మీరు పోయి ఇళ్ళలో కూర్చుంటే లాభం లేదు. చేసుకుంటేనే సాధ్యం అవుతుంది, సాధ్యం కాదు. అప్పటిదాకా మీతో పాటు మేము ఉంటాం. ఇంతవరకు